గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గణేష్ ఎఫ్ఎఫ్ గేమర్. గాయస్ ఈరోజు ఏదో బోరోటు బయట తిరుగుతుంటే అలా చుట్టూ ఇల్లు చూసుకుంటూ బయట తిరుగుతున్నా గాయస్. అప్పుడే మల్లుడు వచ్చి ఏమన్నాడు మీరే ఏనండి గాయస్. మామ నీకు సిఎస్ ర్యాంకుల్లో ఏంటిదో చెప్తా. సిఎస్ ర్యాంకుల్లో 1v4 కొట్టని రాదు. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? గాయస్ మల్లుడు అలా అనగానే సిఎస్ ర్యాంకులో స్టార్ట్ చేసేసాను. ఛాలెంజ్ కంప్లీట్ చేద్దామని గాయస్. గాయస్ ఇంకా గన్లు అయితే తీసుకున్నాను. గాయస్ మనమైతే రౌండ్ గెలవాలంటే వీళ్ళైతే చావాలి. వీళ్ళు చావాలంటే మనం దాంకున్నాం గాయస్. వాళ్ళు ఎనిమిస్ అయితే కొట్టేస్తారు వీళ్ళని. గాయస్ మనమైతే ఒక షాట్ ఉన్నాం గాయస్. వీళ్ళైతే చచ్చిపోతారు ఎనిమిది చేతుల్లో. అప్పుడు మనమైతే వాళ్ళని 1v4 అయితే కొట్టేద్దాం. సవరం ముందు పోయి నువ్వే మామ నువ్వు బోటుగాడి నువ్వేం కొట్టలేవు. సరే రా, నేను కొట్టలేకపోతే నీకు ఒక బిస్కెట్ కొనిస్తా. మామ నీ బిస్కెట్ నాకొద్దు, నాకు థమ్స్అప్ కావాలి. సరేరా నీకు థమ్స్అప్ ఇప్పిస్తా. గాయస్ వీళ్ళు అయితే అప్పు కొట్టేశారు గాయస్. షర్ట్ ఇంకొకడు ఉన్నాడు, ఆయన మనమే కొట్టుకుందాం. కింది దూకేద్దాం. అరే పైకి వెళ్ళిపోయాడు. షర్ట్ ఆగరా, నేనే కొడతా చూడాలి. అరే కన్నడ గారు అదే కిల్లు దొబ్బేశాడు అయ్యా. షర్ట్ గాయస్ ఫస్ట్ రౌండ్ అయితే ఓడిపోయాను గాయస్. కానీ ఈ రౌండ్ అయితే మామూలు కొట్టుకుని ఉంటే కొట్టేద్దాం గాయస్. మామ కాదు మామ, నీ వల్ల కాదు. గాయస్ ఇడైతే కోపం తెప్పిస్తున్నాడు. ఈయన కొడదాం అనుకుంటున్నా గాయస్. నువ్వా నన్ను కొట్టేది? అంటే ఏంట్రా నేను కొట్టలేను అనుకుంటున్నా? మామ నువ్వు నన్ను కొట్టలేవు మామ, ఎందుకంటే నేను మా అమ్మాయి చెప్తా. అంటే ఎస్ సర్లేండి గాయస్, నన్ను వదిలిపెట్టేయండి. ఇంకా మనం ఎనిమిదిని అయితే కొడదాం గాయస్. ఏజ్ కొట్టిన ఛాన్సే దొరకట్లేదు గాయస్. వీళ్ళైతే డౌన్ చేస్తున్నారు. ఆడు ఒకడు ఉన్నాడు గాయస్. నా సెన్సిటివిటీ ఏదో మారింది గాయస్, నాకు అర్థమైపోయింది. కాదు మామ నీకు ఆడని రాదు. మామ నువ్వు బోటుగాడి కాకపోతే ఆ ఎనిమిదిని కొట్టు. సరే చూడరా, ఇప్పుడు కొడతా చూడండి. అది ఆడుండు, అదిగో కొట్టాను కదా. కాకపోతే బాడీ పడింది అంతే. సెన్సిటివిటీ మారవాలరా నేను. ఎన్నిసార్లు మారుతావు మామ సెన్సిటివిటీ? నా ఇష్టం రా, నా ఫోన్ ఎన్నిసార్లు ఏం మారుస్తా. అరే దగ్గే బదులు హాస్పిటల్ పోవచ్చు కదా. ఇట్లా డబ్బులు లేవు మామ, పోవాలనుకున్నా. అరే అల్లుడు 200 కానీ 300 కానీ 100 కానీ తీసుకుని హాస్పిటల్ వెళ్ళు. ఏమైంది? ఉన్నాడు మనశ్శాంతిగా నిద్రపోతున్నాడంటే 100 కోట్లు ఉన్నాడుతో సమానం. 100 కోట్లున్నా కూడా నిద్ర పట్టక అవస్థ పడుతున్నాడంటే. సర్లేండి గాయస్, ఇన్ని వదిలేయండి. ఇంకా మనం 2 రౌండ్లు అయితే కొట్టేసాము. ఇంకా ఈ 3వ రౌండ్ కావాలని చూడరు. ఇప్పుడు 8 కొడతా. మామ నీ వల్ల అయితే కొట్టు, ఒక ఇద్దరిని కొట్టు. సరే చూడరు, అది ఒక డౌన్. అరే వీడిని వేరే వాడు కొట్టే. సరే హెచ్పి లేదు. అరే కనెక్టే కావట్లేదు బుల్లెట్లు. అదిగో ఇద్దరిని కొట్టారా. సరేరా అల్లుడు, నువ్వు అన్నట్టు ఇద్దరిని కొట్టా కాబట్టి థమ్స్అప్ క్యాన్సిల్ చేసేదా? ఎందుకు మామ? ఎందుకంటే నాకు ఆ రూపాయి కూడా డబ్బులు లేవురా. గాయస్ ఇంకా లాస్ట్ రౌండ్. ఇప్పుడు కొట్టు పరువు వద్ద అల్లుడు ముందు కాబట్టి ఇంకా కొట్టేద్దాం. సర్లేను గాయస్, ఈసారి ఏం చేయలేము. ఇంకా ఛాలెంజ్లో అయితే ఓడిపోయే స్టేజ్లో ఉన్నాను. ముందైతే 8 అయితే కొట్టేద్దాం.
అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే నేను ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయలేకపోయాను, చాలా బాధగా ఉంది గైస్. కనుక మామను కంప్లీట్ చేయలేవని